మహిళలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. మన సొంత ఉపాధి కల్పించుకుంటేనే మనకు ఇంట్లో గౌరవం ఉంటుంది. అలాగే మనం సొంతంగా నిలబడతాము అన్న అందరికీ భరోసా కూడా ఉంటుంది, అందరికీ ధైర్యం ఉంటుంది. ఒకప్పుడు మహిళలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళు కూడా కాదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పటి నుంచో నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎప్పుడు ఆయన పక్షపాతిగా ఉన్నాడు. ఈరోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడాలంటే దానికి కారణం మహిళలకి ప్రాధాన్యత ఇచ్చే పార్టీ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈరోజు నేను నిలబడ్డాను. అందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు అభివృద్ధి వైపు ఎంత ఆలోచిస్తూ ముందుకెళ్తున్నారో. 2047 అని మనకు విజన్ 2047 నుంచి, అలాగే మొన్న అమరావతిని కూడా ఎప్పటి నుంచో అదే ఉండిపోయిన మనకి రాజధాని లేని అమరావతిని ఇప్పుడు రాజధాని చేసి దాని పనులు కూడా ప్రారంభించారు. ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తూ సంక్షేమ పథకాలు అందిస్తూ అలాగే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో మహిళలను ముందుకు తీసుకొస్తూ ట్రైనింగ్ ఇస్తూ అలాగే వాళ్ళకి ఉచిత మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి మా నియోజకవర్గంలో 500 మిషన్లు ఇస్తారు. ఇప్పుడు 300 వరకే వచ్చినట్టున్నారు. మిగిలిన నియోజకవర్గం కూడా చెప్పి అందరూ ట్రైనింగ్ తీసుకొని సద్వినియోగం చేసుకొని మహిళలందరూ తన స్వతహాగా నిలబడాలి, స్వతహాగా ఇంటిని నడిపించే స్థాయికి ప్రతి ఒక్క ఆడపక్షి వెళ్ళాలి. మనం ఇంట్లో గట్టిగా నిలబడితేనే మనకు ఫ్యామిలీ నిలబడుతుంది అందరికీ తెలుసు. సో మహిళలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ట్రైనింగ్ తీసుకొని అంటే అటెండెన్స్ కూడా ఇంపార్టెంటే. అందరూ ఒక గంట సేపు దానికి ప్రాధాన్యత ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగా అందరూ జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటూ సెలవు.